సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ అంటే నా వంతు ఎంత అని అడుగుతున్నారని విమర్శించారు. రేటెంత రెడ్డి, నీ రేటు ఎంత అని వెళ్లిన వారు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. హెటిరో డ్రగ్స్ సంస్థకు గత ప్రభుత్వం 15 ఎకరాల భూమి ఇచ్చిందని, ఆ భూమి విలువ దాదాపు 3,000 కోట్లు ఉంటుందన్నారు. ఆ భూమిని రేవంత్ సర్కార్ రద్దు చేసిందని, తిరిగి అదే సంస్థకు మళ్లీ కేటాయించిందని విమర్శించారు. హెటిరో సంస్థ దగ్గర రేవంత్ 300 కోట్లు తీసుకున్నాడని ఆరోపించారు. ఆ డబ్బును రేవంత్ ఢిల్లీకి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ఈ ప్రభుత్వం జీవో 12 ప్రకారం స్వాధీనం చేసుకుని ఆ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేస్తే నిజమే ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నట్టున్నది. ఈ ప్రభుత్వం నిజంగానే వాళ్ళ మీద తన పంజా విప్పినట్టున్నది. నిజంగానే ఒకటొకటిగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు బయటకొస్తేమో అని ఎంతో ఆశపడ్డాం. వెంటనే ఏమైందో తెలియదు. వెంటనే మరి రేవంత్ అంటే నావంత అడిగిందా, రేటంత రేట్ అంటే చెప్పిండా తెలియదు. దాన్ని మళ్ళీ జీవో 37 ద్వారా జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు. అదే భూమిని వాళ్ళకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంట్ లేనట్లు, గతంలో దాని ద్వారా లబ్ధి జరుగుతున్నట్లు, ఈయన ఈ జీవోతోటి లబ్ధి జరుగుతున్నట్లు, ఈ జీవోతోటి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు. అదే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర నుంచి, నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది ముందు తెలియదా? జీవో క్యాన్సిల్ చేసేటప్పుడు తెలుసు కదా. మళ్ళీ దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నాను. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలో సంవత్సరానికి 10% కట్టాలి కదా. మరి ఆ లెక్కతోటి ఒకవేళ నువ్వు ఇష్యూ చేసిన 505 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి 50 కోట్ల 5 లక్షల రూపాయలు కట్టాల. ఒక ఎకరాన, ఒక సంవత్సరాన 50 కోట్ల రూపాయలంటే 30 సంవత్సరాలకు 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే పార్థసారథి రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు జాగున్నాయో దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అవి కాక దాని వెనుక వేరొక సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఈ ఢిల్లీకి పంపుతున్నా కాబట్టి క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేపిస్తే అది శంకులో వస్తే తీర్థమవుతుందా? గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు, గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా, సిబిఐ కూడా మాట్లాడకుండా కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమేనా అడుగుతున్నా. ఒక చిన్న ఆధార